అన్ని సీజన్స్ ఒకెత్తైతే సీజన్ 9 మరొకెత్తనే చెప్పాలి. ఇక సీజన్ 9లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టం. ఇక ఈ విషయం పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్లో ఈ వారం నామినేషన్లో భాగంగా 6 మంది నామినేట్ అయ్యారు. అయితే అనూహ్యంగా ఊహించలేని కంటెస్టెంట్ హరిత్ హరీష్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. ఇక హరిత్ హరీష్ ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఆయన బిగ్ బాస్ హౌస్లోకి అగ్ని పరీక్ష ద్వారా తన సత్తా చాటి హౌస్లోకి అడుగుపెట్టినప్పటికీ తన ఆట తీరుతో ప్రేక్షకులను అలరించలేకపోవడమే ఆయనకి మైనస్గా మారింది. మరి ముఖ్యంగా హౌస్లో ఇష్టం వచ్చినట్లు లత్కోర్ మాటలు మాట్లాడి మొత్తానికి ఆడియన్స్ చిరాకు తెప్పించారు. ఈయన ఆ బిగ్ బాస్ హౌస్లో కన్నా బయట ఉంటేనే బాగుంటుంది అనుకున్నారో ఏమో, మొత్తానికి ఆయన్ని సేవ్ చేసుకుంటూ వచ్చారు 3 వారాలు. కానీ 4వ వారం ఆయన హౌస్లో వేస్ట్ అనుకున్నారు. కాబట్టి ఆడియన్స్ అందరూ కూడా హరిత్ హరీష్ని ఈరోజు ఎలిమినేషన్ చేసి బయటకు తీసుకొచ్చేశారు. ఏదేమైనా సరే తన ఆట తీరు ఉన్నప్పటికీ కూడా తన సైకోతనంతో హౌస్లో ఉన్న వాళ్ళతో ఎవరితోని మాట్లాడకుండా నేను పట్టిన కుందేలుకి 3 కాలు అన్నట్టు కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలుకి ఇలా వేసాడు కాబట్టే ఈరోజు జనాలు బయటకు తీసుకొచ్చారు. మరి ఏదేమైనా సరే టాప్ 5లో ఉంటాడనుకున్న హరిత్ హరీష్ ఈరోజు 4వ వారం ఎలిమినేట్ అవ్వడం అనేది నిజంగా ఊహించని సంఘటన అనే చెప్పాలి. మరి మీరు హరిత్ హరీష్ ఎలిమినేషన్ ఫెయిర్ అనుకుంటున్నారా లేకపోతే అన్ఫెయిర్ అనుకుంటున్నారా అనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.